భక్తి ఛానల్ యూట్యూబ్ ప్రేక్షక మహాశయులకు మీ యొక్క ఉపేంద్ర దీక్షితుల వారు అది కట్ చేయాలి. ఉపేంద్ర దీక్షితుల గారి యొక్క ఈరోజు తెలియజేస్తున్న విషయం ఏంటంటే, మనము ఇండ్లల్లో సహజసిద్ధంగా బీరువాలు అంటే అల్మారాలు ఎక్కడ పెట్టుకుంటే మనకు లక్ష్మి నిలుస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. అయితే సహజంగా ఏంటంటే ప్రతి ఒక్కరూ ఆ యొక్క బెడ్రూమ్లలో అంటే మనం పడక గదిలో వాళ్ళు ఏం చేస్తుంటారు, ఖాళీ స్థలం ఎక్కడ ఉంటే అక్కడ పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే సహజ సిద్ధంగా ఏంటంటే నైరుతిలో, దక్షిణ నైరుతిలో కానీ పశ్చిమ నైరుతిలో కానీ ఈ యొక్క అల్మారాలు బీరువాలు ఏర్పాటు చేసుకున్నట్లయితే శుభప్రదంగా ఉంటుంది. ఎందుకొరకయ్యా అంటే, మనకు ఈశాన్యం అనేది దైవస్థానం, అలాగే నైరుతి రాక్షస స్థానం. నిరుతి అనే యొక్క రాక్షసుడు ఉంటాడన్నట్టు. అయితే రాక్షసులనైనా దేవుళ్ళనైనా మనము దేవతారాధన ఆధ్యాత్మికత భావంతో మనం పూజించినట్లయితే అందరి యొక్క అనుగ్రహం మన పైన ఉంటుంది, మనం మానవులం కాబట్టి. కావున మనమందరం ఆచరించాల్సిన విషయం ఏంటంటే, నైరుతిలో ఆ యొక్క దక్షిణ నైరుతి కానీ పశ్చిమ నైరుతిలో కానీ మనం అల్మారాలని పెట్టుకొని అందులో డబ్బులు పెట్టుకున్నట్లయితే మనకు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. అయితే సహజంగా ఏంటంటే కొందరికి అల్మారాలు పెట్టుకునే సమయం ఉండదు కాబట్టి అక్కడ సహజంగా ఈ రోజుల్లో అందరూ చెక్కలతో చేయిస్తున్నారు, ఇది అల్మార్లాగా బీరువాల్లాగా. అయితే కబోర్డ్స్ అంటూ ఉంటాం మనం వాటిని. అయితే వాటిలో మనము అలా నిర్మించుకున్నప్పుడు ఆ యొక్క నైరుతి భాగం వచ్చేటట్టుగా చూసుకొని అందులో మన యొక్క ఆ యొక్క డబ్బుల పెట్టె కానీ డబ్బుల బ్యాగ్ కానీ అక్కడ పెట్టినట్లయితే ఆ యొక్క డబ్బులు మనకు మంచి అవసరాలకు ఉపయోగపడతాయి. ఎందుకంటే అయితే ఒక్కటే కాదు, ఇంకా చిన్న చిన్న లోపాలు చాలా ఉంటాయి ఇంటిలో కాబట్టి అవన్నీ తెలుసుకొని దీన్ని కూడా సరి చేసుకున్నట్లయితే మన అందరికీ మనం సంపాదిస్తున్న సంపాదన, మనం నడుస్తున్న ఆ యొక్క పనులు కానీ మనం ఏ పనైనా ముందుకు వెళ్ళడానికి ఆ యొక్క నైరుతి భాగం మనకు అన్ని విధాలా దోహదపడుతుంది. అలా కాకుండా మనము నైరుతి గదిలో ఈశాన్యంలో డబ్బులు పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు ఆ డబ్బులు మనకు ఎందుకు పనికి రాకుండా వృధా ఖర్చు అవుతుంది అన్నట్టు. అది ప్రేక్షకులందరూ కూడా తెలుసుకొని నడుచుకుంటే చాలా బాగుంటుంది. శుభం భూయాత్.